హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, కోపం. ఈ కోపం కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు అయితే వచ్చాయి. అయితే ఒకప్పుడు సినిమాల్లో ఈ కోపం అనేది విలన్లకు ఉంటుంది. విలన్లు ఈ కోపంలో, ఆవేశంలో చట్ట వ్యతిరేకమైన పనులు చేయడం, మోసాలు చేయడం, ద్రోహాలు చేయడం, ప్రజల్ని చిత్రహింసలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే హీరో ఓర్పుతో, సహనంతో వాటిని ఎదుర్కొంటూ ఉంటాడు. ఫైనల్గా హీరోకు కోపం వస్తుంది, విలన్తో ఫైట్ చేస్తాడు, తర్వాత ఫైనల్గా హీరో గెలుస్తాడు. ఇలాంటి కథలు వచ్చేవి. అయితే ఇప్పుడు వచ్చే సినిమాల్లో హీరోకే కోపం ఉంటుంది, హీరోనే చట్ట వ్యతిరేకమైన పని చేస్తుంటాడు, తనే మోసాలు ద్రోహాలు అన్ని చేస్తుంటాడు. విలన్లకి ఎటువంటి ఛాన్స్ లేదు. విలన్లంతా ఇప్పుడు కామెడీ పీస్ అయిపోయారు, మొత్తం హీరోనే చేస్తుంటాడు. అయితే ఈ పాత సినిమాలకి కొత్త సినిమాలకి మధ్య కాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి. దీంట్లో హీరోకి కోపం ఉండాలి, కొట్టాలి, ఎదిరించాలి, అన్నీ చేయాలి, కానీ ఫైనల్గా అది మంచి అయి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కత్తి మీద సాము లాంటి కథలు. ఇలాంటి కథల్ని డైరెక్షన్ చేసిన డైరెక్టర్కి హ్యాట్సప్ చెప్పాల్సిందే. మంచి కథలు. అయితే ఇలాంటి కథలు హీరోకు కోపం ఉండి ఆ కోపం వల్ల సినిమాలో ఏం జరుగుతుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఫైనల్గా మంచి జరిగిందా చెడు జరిగిందా, ఇలా తీసిన కథలు హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా, ఇది ఎంతవరకు హీరోకి కానీ ఆ సినిమాకి కానీ ఉపయోగపడింది అనే దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఇలాంటివి ఒక 5 సినిమాల గురించి నేను చెప్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడపదడపై 1-2 సినిమాలు వస్తున్నాయి. ఒక 5 సినిమాల గురించి చెప్తాను. అండ్ మన రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమా కూడా ఈ కోవలోకి వస్తుంది. దీని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోయినామంటే, నెంబర్ 1 కోపం మీద వచ్చిన కాన్సెప్ట్లో అయితే నాకు తెలిసి ఫుల్ ప్లెజర్డ్గా కోపంలో వచ్చిన ఫస్ట్ సినిమా రక్షకుడు. అక్కినేని నాగార్జున గారు నటించారు. ఈ సినిమాలో 1997లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోకి విపరీతమైన కోపం ఉంటుంది. తప్పు చేస్తే ఇక అక్కడికక్కడికే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని కొట్టడం, తిట్టడం, ఆవేశపడడం చేస్తుంటాడు. ఒక్కసారిగా తప్పు చేయడం కనిపిస్తే ఆయన చేతులు మొత్తం నరాలు బిగుసుకుంటాయి, ఈ మెడల పక్కనంతా నరాలు వచ్చేవి, కళ్ళు ఎర్రగా వచ్చేవి అయిపోతుంటాయి అనమాట. అలా ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ నాన్న ట్రై చేస్తుంటాడు. తనకు అవదు. తనకి ఎంత కోపం అంటే, న్యూస్ పేపర్లో ఎక్కడో అన్యాయం జరిగిందని తెలిస్తే ట్రైన్ టికెట్ కొనుక్కొని ట్రైన్లో వెళ్ళి తప్పు చేసిన కొట్టి మళ్ళీ ఆయనకు వస్తాడు. అంత కోపం ఉంటుంది. అలాంటి హీరోకి ఒక ప్రేమ ఏర్పడడం, ఆ ప్రేమ గెలవాలంటే హీరోయిన్ వాళ్ళ నాన్న, నువ్వు మా ఫ్యాక్టరీలో పనిచేయి, మా ఫ్యాక్టరీలో ఎన్నో తప్పులు జరుగుతుంటాయి, ఇలాంటి తప్పులంతా కూడా చూసి నువ్వు ఓర్చుకొని నిలబడగలిగితే నీకు సహనం వస్తుంది, అప్పుడు నా కూతురు నుంచి పెళ్లి చేస్తా అని చెప్తాడు. తర్వాత అతను ఆ హీరో అక్కినేని నాగార్జున ఆ ఫ్యాక్టరీలో వెళ్ళడం, తప్పులు జరుగుతున్న ఓర్పుతో ఉండడానికి ప్రయత్నించడం ఫైనల్గా తన తండ్రి కూడా చనిపోతాడు తన ఓర్పుగా ఉండడం వల్ల. చనిపోయిన తర్వాత తెగించి విలన్ను కొట్టడం, చంపడం, తన కోపం కరెక్టే అని ప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా వాళ్ళ ప్రేమ గెలుస్తుంది. ఇది సినిమా మొత్తం కదా. కాకపోతే సినిమా అయితే విజయాన్ని సాధించలేదు, ఫ్లాప్ అయ్యింది. మరి ఈ సినిమాలో హీరోకి కోపం సినిమాకి శాపంగానే మారింది. దీని తర్వాత 2007లో విక్టరీ వెంకటేష్ గారు నటించిన తులసి సినిమా రిలీజ్ అయింది. తులసి సినిమాలో కూడా అంతే. హీరోయిన్ని ప్రేమిస్తాడు, నయనతారని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నయనతార తీసుకుని మొట్టమొదటిసారిగా తన సొంత ఊరికి వస్తాడు, అది రాయలసీమ. ఆ రాయలసీమలో వాళ్ళ నాన్న మీద ఉన్న పాలిటిక్స్లో వాళ్ళ నాన్నని ఎవరో అవమానిస్తే వెంకటేష్ పోయి చేసే ఒక బీభత్సమైన ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ దాంట్లో ఆయన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొత్తగా పెట్టాడు. ఇలా కోపం వచ్చిన దానికి ఇలా ఒక లుక్ పెడతాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వెంకటేష్ గారిలో ఆ కోపాన్ని చూపించారనమాట. అలా చూసి ఆ కోపంతో ఫైట్ చేయడం, నయనతార భయపడడం. తర్వాత నయనతార ఏం చేసిందంటే, నువ్వు ఈ కోపంతో ఈ ఫైట్ చేయడం ఇవంతా వదిలేస్తేనే నేను ఇంతో కలిసి ఉంటానని చెప్పడం. అయినా వెంకటేష్ గారు వినకపోవడంతో తను విడిపోవడం జరుగుతుంది. తర్వాత కొన్నేళ్ల తర్వాత బాబు మళ్ళా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయడం, ఫ్యామిలీ కలవడం, ఫైనల్గా విలన్లు చంపడం ఉంటుంది. ఈ సినిమా కూడా పూర్తిగా ఫ్లాప్ లేదు, పూర్తిగా హిట్ లేదు. హిట్ స్టేటస్ని అయితే సొంతం చేసుకుంది తులసి. దీని తర్వాత 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన కెమెరామన్ గంగతో రాంబాబు, ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో డైలాగ్ మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది, నాకు కోపం వచ్చింది అంటాడు. ఏంటంటే వాడు ప్రకాష్ రాజ్ గారు అడుగుతారు, నేను ఎవరినో ఏదో చేస్తే నీకేంటో ప్రాబ్లం, నాకు కోపం వచ్చింది అంటాడు. అప్పట్లో ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్. అండ్ ఇంకోటి ఉంది, నాకు తిక్క రేగితే చీయమైనా ఒకటే,
సీఎం అయినా ఒకటే అంటాడు. ఈ రెండు డైలాగ్ కూడా అప్పుడు చాలా అంటే చాలా ఫేమస్. దాంట్లో కూడా హీరోకు ఉన్న కోపాన్ని ఎక్కువగా చూపిస్తారు. సేమ్ రక్షకుల్లో చూపించినట్టు కెమెరామెన్ గంగతో రాంబాబులో కూడా ఒక డైలాగ్ చెప్తాడు ఎంఎస్ నారాయణ. తన క్యారెక్టర్ ఎలాంటిదంటే న్యూస్లకు రియాక్ట్ అయిపోతాడు. న్యూస్లో ఎక్కడో అన్యాయం జరిగిందంటే వెళ్ళి అక్కడ పోయి వాడిని కొట్టొచ్చేంత వరకు తన మనసు ఆగదు, అంత కోపం వస్తాడని చెప్తాడు. బట్ అదే కోపంతో తనకి రిపోర్టర్గా జాబ్ రావడం, రిపోర్టర్లో ఉండే అన్యాయాలంతా ఎదుర్కోవడం, ఫైనల్గా సీఎంఏ తన దగ్గరికి తీసుకోవడం, మొత్తం స్టేట్ పాలిటిక్స్నే మార్చడం, ఇవంతా కూడా జరుగుతాయి. చాలా అద్భుతంగా వచ్చింది. అయితే ఈ సినిమా కూడా యావరేజ్గా నిలిచింది. దీని తర్వాత వచ్చిన సినిమా అల్లు అర్జున్ గారు నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమా గురించి అంటే ఇది 2018లో వచ్చింది, అందరికీ తెలిసి ఉంటుంది. హీరోకి విపరీతమైన కోపం, దానికి వెనకాల ఒక మ్యూజిక్ కోయ్ 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 ఒక సౌండ్ కూడా వస్తుంది కోపం వచ్చింది అంటే. అలాంటి కోపం ఉన్న హీరో సైనికుడిగా ఉంటాడు. ఆపోజిట్ పాకిస్తాన్ వాళ్ళని కానీ దేశద్రోహుల్ని కానీ చంపేస్తుంటాడు. వాడికి అసలు దయా జాలి అనేది ఉండదు, చంపేస్తుంటాడు. ఇటువంటి తరుణంలో పై ఆఫీసర్లు అతన్ని నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటేనే మళ్ళీ నేను సైన్యంలో చేర్చుకుంటాం, బార్డర్కి పంపిస్తాం, లేకపోతే లేదు అని చెప్పి తనకి కౌన్సిలింగ్కి పంపించేస్తారు. తను అలా కౌన్సిలింగ్కి వెళ్ళడం, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయడం ఫైనల్గా ట్రై చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పి తనకి సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చు అనే టైంలో ఆ క్యారెక్టర్ని చంపుకోలేక నా కోపమే నా కరెక్ట్, నాకు కోపం లేకపోవడం వల్ల ఎదురుగా ఎన్ని తప్పులు జరుగుతున్నా ఊరుకో ఉండాల్సి వచ్చింది, నేను ఇంకా భరించలేను, నేను ఖచ్చితంగా ఎదిరిస్తాను అని చెప్పేసి మళ్ళీ ఆ కోపంతో వెళ్ళి తన వల్ల అన్యాయం అయిపోయిన ఫ్యామిలీని కాపాడి ఫైనల్గా బార్డర్కి వెళ్ళి విజయాన్ని సాధిస్తాడు. ఇది కథ మంచి, ఇలా కోపం మీద మంచి పాయింట్ వెళ్తుంది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. హీరోకి కోపం సినిమాకి శాపంగా మిగిలింది. ఇకపోతే రీసెంట్గా వచ్చిన సినిమా 2024లో నాని గారు నటించిన సరిపోదా శనివారం. ఈ సినిమాలో కోపాన్ని కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో చూపించారు. అంటే వారంలో 7 రోజులు కోపం ఉండదు, వారంలో ఒక్క రోజు మాత్రమే కోపం ఉంటుంది, అదే శనివారం. హీరోకి ఎవరు ఏమి అన్యాయం చేసినా, చుట్టుపక్కల ఏ తప్పులు జరుగుతున్నా అన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ పేర్లు రాసి పెట్టుకొని ఒక్కసారి శనివారం ఓపెన్ చేస్తాడు. శనివారం ఎవరి మీద కోపం ఉంటుందో వాడిని పోయి కొట్టేసి వస్తాడు. అలాంటి హీరో క్యారెక్టర్ని డిఫరెంట్గా క్యారెక్టరైజేషన్ చేశారు. అండ్ దీనికి ఆపోజిట్ క్యారెక్టర్లో సూర్య గారు, ఎస్జే సూర్య గారిని పెట్టారు. వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ కానీ, యాక్షన్ పార్ట్లు కానీ, క్లైమాక్స్లో ఒక ఊరి ప్రజలకు వచ్చే ప్రాబ్లం వచ్చినప్పుడు నాని గారు ఎదిరించే విధానం కానీ, ఇదంతా చాలా బాగా తీసుకెళ్లారు. ఈ సినిమా అయితే హిట్గా నిలిచింది, హిట్ స్టేటస్ని అయితే సొంతం చేసుకున్నది. ఇక ఈ 5 సినిమాలు, వీటికి గేమ్ చేంజర్కి సంబంధం ఏంటంటే, గేమ్ చేంజర్లో కూడా హీరోకి విపరీతమైన కోపం ఉంటుంది రామ్ చరణ్ గారికి. దీంట్లో మీరు ఆ టీజర్లో చూసారంటే ఒక ఇది ఉంటుంది, అతను పుస్తకం చదువుతుంటాడు, ఆ కోపాన్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పి పక్కన క్యాప్షన్ కూడా వస్తుంటుంది. అండ్ దానికి ఒక మేనరిజం కూడా ఉంది, కోపాన్ని వస్తుంటే కంట్రోల్ చేసుకోవడానికి ఇలా అంటుంటాడు. ఇది మనకి టీజర్లో 2-3 షాట్లు కనిపిస్తుంది అనేసి. అలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే తనకు విపరీతమైన కోపం ఉంది, ఆ కోపం వల్ల కాలేజ్ డేస్ నుంచే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎదిరించడానికి ట్రై చేస్తాడు. మరి దాని తర్వాత వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయని చెప్పి గేమ్ చేంజర్ కూడా ఉంటుంది. కాకపోతే గేమ్ చేంజర్ ముందు వరకు వచ్చిన సినిమాలన్నీ నార్మల్ హిట్ లేదా ఫ్లాప్ని సొంతం చేసుకున్నాయి. బట్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? మరి గేమ్ చేంజర్లో కూడా హీరో కోపం ఉంది. ఈ కోపం సినిమాకి శాపంగా మారుతుందా లేదా వరం అవుతుందా? ఇక్కడ ఏంటంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు అన్ప్రెడిక్టబుల్, ఇప్పటి వరకు జరిగిందని ఒక్కసారిగా మార్చేసి సూపర్ డూపర్ హిట్గా నిలబెట్టేయచ్చు. ఏం జరుగుతుందో మనం జనవరి 10 వరకు వెయిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.